సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొత్త షూట్కి వచ్చాను. బేబీ షూట్ అనమాట. ఇక్కడ పెద్దగా హడావుడేమీ లేదు. ఎదురైతే బేభత్సంగా డెకరేషన్ అది చేశారు. సో ఇదిగోండి డెకరేషన్ అంటే మా సెటప్ అంతా రెడీ చేసి పెట్టాం అనమాట. షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో వెయిట్ చేసి చూడాలి. అప్పుడు వరకు సెటప్ అయితే రెడీగా ఉంది. అండ్ మా స్టూడియో నుంచి ఇది చాలా దూరంలో ఉందన్నమాట. బండి మీద వచ్చాం. మేబీ ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది వీడియో. నేను వీడియో తీసుకుంటున్నా, మనోడేమో ఫోటో తీసుకుంటున్నాడు. సో దీని గురించి పెద్దగా మాట్లాడేసేది ఏమీ లేదు. బట్ మీకు డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఇదైతే ఒక ప్లే ఏరియా అనమాట. ప్లే ఏరియాడు ఇలా బ్యాంక్వెట్ హాల్స్ కూడా పెట్టుకున్నాడు. బ్యాంక్వెట్ హాల్లో మనకి ఇది ఉందన్నమాట. ఫోన్లో నాకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది మీకు చాలా వీడియోస్ తీయాలని. బట్ త్వరలోనే ఏదో ఒకటి చేసి మంచి అవుట్పుట్ ఇచ్చే కెమెరా గానో లేదో యాక్షన్ కెమెరా ఏదో ఒకటి తీసుకుంటా దానికి యూట్యూబ్లో పెట్టడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా బ్యాంక్వెట్ హాల్ ఏంటంటే ప్లే ఏరియాలో బ్యాంక్వెట్ హాల్ పెట్టడం వల్ల వాటికి చాలా అడ్వాంటేజ్ అనమాట. అక్కడ వచ్చే వాళ్ళందరూ చూస్తారు, దానికి అమౌంట్ పే చేస్తారు, ఎవరికి కావాలితే వాళ్ళు తీసుకొని చేసుకుంటారు అనమాట. చాలా అడ్వాంటేజ్ అడిగి. బ్యాంక్వెట్ హాల్ ఎంత ఉంటుంది అంటారా? మేబీ మ్యాక్సిమం 20,000 ఉండొచ్చేమో. 20 లేదా 25,000 ఉండొచ్చేమో. దానికంటే ఎక్కువ అయితే ఏముండదు. అది కూడా ఎక్కువే నాకు తెలిసి. ఫుడ్ మళ్ళీ సెపరేట్ ఉంటుంది. ఓన్లీ హాల్ రెంట్ అంత ఉంటుంది విత్ ఏసీ కాబట్టి 20,000 పైనే ఉండొచ్చు మ్యాక్సిమం. 2 డైకిన్ ఏసీలు పెట్టాడు, 3 పెట్టాడు, 2 3 మొత్తం 3 ఏసీలు ఉన్నాయి. 3 ఏసీలు కూలర్ది అనమాట. అది ప్లే ఏరియా అదంతా. సో మీకు చూపిస్తాను ప్లే ఏరియా సార్. ఇదిగోండి ఇదంతా ప్లే ఏరియా. పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు. మళ్ళీ ఇదొక ఏరియా. మళ్ళీ ఇక్కడ ఆడుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ఆడుకున్నారు. సో ఇలా ఆడుకుంటూ ఉంటారు. దీంట్లోనే మన బ్యాంక్వెట్ హాల్ బాస్ ఇలా ఆడుకుంటాం. చూసాం కదా. ఇంకా నెక్స్ట్ దీనికంటే నేను చెప్పేది ఇందులో పెద్ద డీటెయిల్స్ అయితే ఏమీ లేవు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్.